కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నిజాంపేటలో ఉన్నటువంటి సింగర్ కల్పన గారి ఇంటి వద్ద మనం ఉన్నాం. పూర్తిగా ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట. ఈ ఇంట్లోనే నిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళ హస్బెండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు ఇక్కడికి చేరుకొని పోలీసుల సహాయంతో ఈ డోర్ని కూడా లోపలికి వెళ్ళి డోర్ని బద్దలు కొట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఒక డూప్లెక్స్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇదే డోర్ యాక్చువల్లీ నిన్న ఈ డోర్ని పూర్తిగా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. పూర్తిగా ఈ ఇంటి దగ్గర అంటే ఎక్కువగా ఉండరు కాబోలు, అందుకే పెద్దగా అంటే తిరిగిన దాఖలాలు కానీ ఇట్లా ఏమీ కూడా కనిపించట్లేదు. బికాస్ వాళ్ళు ఉండేది కూడా కేరళలో. సో అప్పుడప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అందుకని ఎక్కువ రావడం పోవడం ఉండదు కాబోలు. అందుకే ఇల్లుని చూడొచ్చు. ఇక్కడ టోటల్లీ అంటే ఏం కూడా హ్యాపెనింగ్ కూడా అనిపించట్లేదు. మనం చూడొచ్చు ఎవరు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అంటే పూర్తిగా ఈ ఆకులన్నీ కూడా రాలిపోయిన ఆకులు కావచ్చు, ఇట్లా పూర్తిగా ఎట్లయితే డస్ట్ పట్టి ఉంటుందో అట్లనే కనిపిస్తోంది. సో ఇది ఒక డూప్లెక్స్ హౌస్. ఐ థింక్ ఇది విల్లా, చిన్న మినీ విల్లా. సో 150 yardsలో విల్లా ఉన్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ పక్కనన్నీ కూడా సేమ్ ఒకే టైప్ ఆఫ్ విల్లాస్ మనకు కనిపిస్తున్నాయి, ఇటు కానీ పూర్తిగా. అండ్ ఎదురుగా మనం చూడొచ్చు ఒక పార్క్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ కల్పన గారి ఇంటి ముంగట కూడా పార్క్ కనిపిస్తోంది. సో ఇది అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో తన ఇల్లు అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఒక్కసారి ఈ ఇంట్లో అంటే కల్పన గారు పూర్తిగా అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు, అన్కాన్షియస్లో ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులు ఈ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. సో ఇలాగే లోపలికి వెళ్ళారు. తను అంటే పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయింది కాబట్టి పోలీసులు వచ్చి ఈ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ తర్వాత తనని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళిండ్రు. అయితే పూర్తిగా విచారణ అయితే కొనసాగుతోంది. వాళ్ళ హస్బెండ్ నుంచి ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఇంకే కారణాల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. నిన్న ఎప్పుడైతే అన్కాన్షియస్గా పోలీసులు వచ్చి ఆమెను హాస్పిటల్ తరలించినప్పుడు రకరకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. కానీ కాసేపటి క్రితమే వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి మాట్లాడింది. తనకు ఇన్సులిన్కి సంబంధించిన ట్రీట్మెంట్లో భాగంగా కేవలం ఆ ఇన్సులిన్ డోసేజ్ ఎక్కువైంది కాబట్టి తను అన్కాన్షియస్ అయిపోయింది. ఇది ఏమాత్రం కూడా ఆత్మహత్య ప్రయత్నం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం డోస్ ఎక్కువైంది కాబట్టి ఆమె అన్కాన్షియస్ అయిపోయింది అన్నటువంటి మాట చెప్పారు. కానీ డాక్టర్స్ వర్షన్స్ కూడా అట్లాగే ఉంది కొంతవరకు. డాక్టర్ ఏం చెప్పారు అని అంటే పూర్తిగా ఆమె స్టమక్ని తీసుకురాగానే స్టమక్ మొత్తం క్లీన్ చేసేసాం, ఆ తర్వాత కొంత వెంటిలేటర్ ఇచ్చి స్టేబుల్ చేసాం, ఇప్పుడు మాత్రం తను స్టేబుల్గా ఉంది అన్నటువంటి మాట కూడా డాక్టర్స్ చెప్పిన పరిస్థితి. ఇంకా కూడా సింగర్ కల్పన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, బాగానే రెస్పాండ్ అవుతున్నారు, తను మాట్లాడగలుగుతుంది అనేది కూడా డాక్టర్స్ చెప్పారు. అండ్ డేంజర్ జోన్ ఏమీ కూడా లేదు, డేంజరస్ సిచ్యువేషన్లో అయితే ఏమీ లేదు, చాలా నిలకడగా ఉంది అన్నటువంటి మాట కూడా చెప్పారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు పైన మనకు ఒక బ్యానర్ కనిపిస్తోంది. అదేంటి అంటే కల్పన రాఘవేందర్స్ మ్యూజిక్ అకాడమీ లోకల్ ట్రైనింగ్ క్లాసెస్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ in Karnataka and Western Classic Music, Western Classic Theory Exam or both, Trinity College of London TCL and the Royal School of Music ABR SM syllabuses, online classes available for all ఓవర్సీస్ లెర్నర్స్. అంటే తను ఇక్కడ ఉండి కూడా ఈ మ్యూజిక్కి సంబంధించిన క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు తను. సో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, థియరీ అండ్ ప్రాక్టికల్స్ రెండు కూడా ఇస్తున్నారు. అట్లాగే ఓవర్సీస్ అంటే బయట అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మన వాళ్ళు కూడా మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తను ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి. ఇది చూడండి, ఈ గోడకి అంటే ఇది సింగిల్ గోడ, ఇంకో పక్కన
ఇంకో ఇల్లు అంతే. ఇక అంటే ఇక్కడ ఏం జరిగినా ఈ పక్కన వాళ్ళకు ఆర్ అటు పక్కన వాళ్ళకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. సరే డోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈజీగా మనకు అటువైపు వాళ్ళకి తొందరగా రీచ్ అవుతుంది. విండోస్ కూడా ఉన్నాయి, ఇటువైపు విండో ఉంది, ఇటువైపు విండో ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరిగినా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ సింగర్ కల్పన గారు ఆల్రెడీ అన్కాన్షియస్ అయిపోయి తనే లేవలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. హుటాహుట్న వాళ్ళందరూ రావడం, కాలనీ వాళ్ళందరూ రావడం, సూపర్వైజర్ రావడం, ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దెన్ ఈ తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఐ డోంట్ నో ఇట్లా చూస్తే ఏమైనా ఏర్పడుతుందో లేదో, బట్ నో నథింగ్ వీ కెన్ సీ. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే కాదు, లోపల మరి ఎలా ఉంది, ఇల్లు ఏంటి అనేది. ఇది డూప్లెక్స్, పక్కా డూప్లెక్స్ హౌస్. బట్ ఎవరు కూడా మేడ్ అయితే ఎవరు లేరు. ఐ థింక్ రెగ్యులర్గా ఉండరు కాబట్టి మేడ్ కూడా ఎవరిని పెట్టుకోలేదు అనుకుంటా. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ అందరూ సింగర్స్ నిన్న ఎప్పుడైతే కల్పన గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా అందరు సింగర్స్ వచ్చి ఆమెను పరామర్శించడం, కోలుకోండి అని చెప్పడం, ఇదంతా కూడా జరిగింది. ఒకసారి అవుట్లుక్ చూద్దాము, ఇంటి బయట ఎట్లా ఉంది, ఆవరణ ఏంటి అనేది మనం చూద్దాం. పూర్తిగా ఇల్లు ఇది 43, విలా నెంబర్ 43 అన్నమాట. కల్పన గారి ఇల్లు వచ్చేసి ఇది. సో పైనకి మనం ఆ స్టెప్స్ దాన్ని కూడా మనం చూడొచ్చు, మొత్తం అప్స్టేర్స్కి వెళ్ళేటటువంటి స్టెప్స్ అవి. సో మరి ఆత్మహత్య ప్రయత్నమా లేకపోతే నిజంగానే డోస్ ఎక్కువైపోయి తను అట్లా అన్కాన్షియస్ అయిపోయారా, స్ట్రెస్లో ఉన్నారు అనేటువంటి మాట కూడా చెప్పింది. మరి ఎట్లాంటి స్ట్రెస్లో ఉన్నారు ఏంటి అనేది మనకైతే తెలియదు. బట్ ఇది అవుట్లుక్ ఆఫ్ విల్లా, కల్పన గారి ఇల్లు ఇది అన్నమాట. పూర్తిగా బయట కూడా కొంత ప్లాంటేషన్ ఉంది, అంటే చెట్లు పెట్టుకొని ఉన్నారు, ఇటు కానీ అటు కానీ చెట్లను కూడా పెట్టుకుని ఉన్నారు. అండ్ ఈ వాతావరణం కూడా అంటే ఎంత ప్రశాంతమైనటువంటి ప్లేస్లో ఇల్లు కొనుక్కున్నారు అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకటేంటంటే బై గాడ్స్ గ్రేస్ తనకైతే హెల్త్ వైజ్గా ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు, ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారు. అండ్ ఒకవేళ నిజంగానే ఇది ఆత్మహత్య ప్రయత్నం కాకపోతే ఇంకా ఇంకా చాలా చాలా హ్యాపీ. అందరికీ కూడా ఎవరైతే కల్పన అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీయెస్ట్ న్యూస్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ సూపర్వైజర్కే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సూపర్వైజరే యాక్చువల్లీ పోలీసులకు చెప్పడం, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ పోలీసులకు వరకు వెళ్ళడం, ఆ తర్వాత ఇదంతా జరగడం, ఈ ఎపిసోడ్ అంతా జరగడం అయితే మనం విన్నాం. ఒక్కసారి సూపర్వైజర్ని కూడా కలిసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో ఇదంతా కూడా మనం చూడొచ్చు, చాలా అంటే చాలా మంచి వాతావరణంలో ఒక ఇల్లు అయితే కనిపిస్తోంది. ఇది కల్పన గారి ఇంటి అపోజిట్లోనే మనం చూడొచ్చు. ఇది ఒక గ్రౌండ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకు తెలుసు కదా దేవీమాత కావచ్చు, లేదంటే వినాయక చవితి అప్పుడు కూడా ఈ పూజలు చేస్తూ ఉంటారు కదా. సో అట్లా ఒక మండపం కూడా పూర్తిగా రెడీగా ఉంది. సో ఇవన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ విల్లాస్. ఎవరంటే ఎవరు కూడా బయట చాలా సైలెంట్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి విల్లాస్ ఇవి. ప్రాంతం కూడా చాలా పీస్ఫుల్గా అయితే మనకైతే కనిపిస్తుంది. ఎవరిదైనా మాట్లాడిద్దామన్నా కూడా అసలు ఎవరంటే ఎవరు కూడా కనిపించట్లేదు ఇక్కడ. సో పూర్తిగా సైలెంట్గా ఉంది. యా, ఇది మెయిన్ గేట్. యాక్చువల్లీ మనం ఒక్కసారి ఈ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇతనే సూపర్వైజర్. సో సూపర్వైజర్ మరి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, ఫస్ట్ ఎవరు కాల్ చేసిర్రు, అదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ విల్లాస్ అన్నమాట. ఇగో ఇదే మెయిన్ ఎంట్రన్స్, విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇది వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్ అన్నమాట. ఒక్కసారి మాట్లాడదాం. మీరేనా అండి సూపర్వైజర్? మీరేంటి ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను. ఓకే, ఎన్ని విల్లాస్ ఉన్నాయండి మొత్తం? 84 అనుకుంటా. 84 విల్లాస్. ఓకే, కల్పన గారు ఇక్కడ ఉండరు అంటే కేరళలో ఉంటారు అంటే తక్కువ ఉంటారు వాళ్ళు ఇక్కడ. ఎప్పటికి బయటనే ఉంటారు, బయట తిరుగుతారు వాళ్ళు అంతే. ఎప్పుడు వచ్చి ఒక 1 వీక్ అట్లా ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా బయట, అట్లా వెళ్ళిపోతా ఉంటారు. మాక్సిమం అయితే ఎక్కువ ఉండరు వాళ్ళు ఇక్కడ. అది ఎప్పుడు వచ్చిండ్రు అంటే నిన్న వచ్చిండ్రా మొన్న వచ్చిండ్రా? తెలియదు మేడం, అది 2-3 డేస్ కింద అయితే వచ్చిర్రా అని అనుకుంటున్నాను. నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, తెలియదు. వాళ్ళకి తెలిసి ఉంటుంది సూపర్వైజర్. ఓకే, సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి వచ్చింది, ఎవరు కాల్ చేసిర్రు, ఇట్లా జరిగింది అని ఎవరికి వచ్చింది ఇన్ఫర్మేషన్?
వాళ్ళ హస్బెండ్ ఎవరో వీళ్ళకి కాల్ చేశారట, సూపర్వైజర్ ప్రభాకర్ అని. వాళ్ళకి కాల్ చేసి చెప్పారంట, అది మాకు తెలియదు. ఓకే, ఆ తర్వాత ఏం చేసిండ్రు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమీడియట్లీ ఆయన ఏం చేసిండు నాకు తెలియదు మేడం, అంటే ఆయనని అడగండి డీటెయిల్స్. నిన్న ఏ టైంలో జరిగిందండి ఇది? 4:30 టైంలో అనుకుంటున్నాను. 4:30 టైంలో జరిగింది. వెంటనే తను ఏం అంటే మాట్లాడే పొజిషన్లో లేదు, అన్కాన్షియస్ ఉన్నారు కదా? అన్కాన్షియస్ ఉన్నదని చెప్పారు. ఓకే, అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిపోయారు. అంబులెన్స్లో తీసుకెళ్ళారు. ఓకే, అంతే. ఇప్పుడు ఎట్లున్నారో తెలుసా? న్యూస్ ఫాలో అవుతున్నారా? న్యూస్ ఫాలో అంటే ఇప్పుడు బెటర్ ఉన్నది తెలుస్తుంది, చూసాం అంతే న్యూస్లో అంతే. మీరు డైరెక్ట్గా చూసిండ్రా అండి ఎప్పుడైనా? డైరెక్ట్గా చూసాం, మామూలుగా వస్తారో వెళ్తారు అంతే, కానీ ఎవరితో మాట్లాడారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా బయట, వస్తారో వెళ్ళిపోతారు అంతే. అవును, ఇక్కడ కాలనీలో మంచిగా ఇక్కడ వినాయకుడి మండపం అది ఇది కూడా ఉంది కదా, అక్కడ ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినప్పుడు తనొచ్చి పాడడం ఇదంతా ఏమైనా? అది నాకు ఐడియా లేదు, నేనైతే ఎప్పుడు చూడలేదు. కల్పన గారి ఇంట్లో ఉన్నటువంటి ఈ విల్లాస్ ప్రాంతంలో సూపర్వైజర్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో సూపర్వైజర్ మనతో పాటు ఉన్నారు. ఏం పేరండి? ప్రభాకర్ అండి. ఓకే, ప్రభాకర్ గారు ఏం జరిగింది నిన్న అసలు మొత్తంగా ఒకసారి చెప్తారా? నాకు 4:30 మధ్యలో వాళ్ళ హస్బెండ్ కాల్ చేశారండి. ఓకే, ఈ విధంగా అనుకోకుండా అన్కాన్షియస్లో వెళ్ళిపోతుందని నాకు ఫోన్ వచ్చింది, ఒకసారి వెళ్ళి చూడండి నాకు చెప్పారు. నేను వెళ్ళాను, ఆ డోర్ కొట్టాను, అన్లాక్లో ఉన్నాయి మొత్తం డోర్ వెనకాల బయట అంతా. ఈ అన్లాక్ ఉంది కదా అని నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేశాను. పగల కొట్టి హెల్ప్ చేయండి అని చెప్పారు. అంటే ఓకే సార్ అని చెప్పేసి నేను మా సార్ వాళ్ళకి కాల్ చేశాను. మా సెక్రటరీ సార్ వాళ్ళకి కాల్ చేశాను. ఇట్లా అంటున్నారు సార్ అంటే, లేదమ్మా ఒకసారి ఓనర్ కాల్ చేసి అడగండి అని చెప్పారు. ఆ ఓనర్ కాల్ చేస్తే, లేదా మీ పగల కొట్టడు కాదు, పోలీస్ వాళ్ళు ఒకసారి కాల్ చేసి చెప్పండి అమ్మని చెప్పారు. సొంత ఇల్లు కాదా మేడం? లేదండి, రెంట్ అది. అది ఆ విధంగా నేను డయల్ 100కి కాల్ చేశాను అప్పుడే. కాల్ చేయగానే పోలీస్ వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, వెనకంచె పోయి దుబ్బి పగల కొట్టారు. అప్పుడు పైకి పోయేసరికి మొత్తం అన్కాన్షియస్లో ఉందమ్మ. తర్వాత నేను 30 మినిట్స్ కానీ ఒక 4-5 సార్లు తట్టాను, అసలు సోలేదు. కొన్ని వాటర్ కూడా మీద పోసాను, చల్లాను, ఇట్లా సప్పులు లేదు. ఇలా చెప్పి కానిస్టేబుల్స్ ఉంటే అంబులెన్స్ పిలిపి అంటే నేనే అంబులెన్స్ పిలిపించాను. అంబులెన్స్ రాగానే పైనుంచి కింద తీసుకొచ్చినాం, హాస్పిటల్ తీసుకెళ్ళాం. మరి హస్బెండ్ తోని ఫాలో అప్ చేసినప్పుడు సార్ తోని ఫాలో అప్ చేస్తే సార్ ఏమన్నాడు అంటే, తీసుకెళ్తున్నాం ఇదంతా కూడా చెప్పిండ్రా? తను ఏమన్నాడు? ఇట్లా మేడం బాగాలేదు, ఇట్లా అన్కాన్షియస్ ఉన్నది అని చెప్పిండ్రా మీరు? అది ఇక నేను హాస్పిటల్ తీసుకెళ్ళినాక డాక్టర్తో మాట్లాడాను, అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, నాకు ఇంగ్లీష్ అంతలా రాదు, నాకు అర్థమైనంత వరకు పే చేశాను అంతే. పోలీసులు ఏమన్నారు అంటే చూడగానే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? పర్లేదు, వాళ్ళకైతే బాగా రెస్పాండ్ అయ్యారు. వచ్చి చూడగానే తీసుకెళ్లారు, అన్కండిషన్లో ఉంది కానీ అంబులెన్స్ పిలమని చెప్పారు, పిలిచాము, తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు కల్పన గారి హస్బెండ్ ఎక్కడున్నారు? అప్పుడు చెన్నైలో ఉన్నానని చెప్పారు మాతో. ఓకే, చెన్నై నుంచి ఎప్పుడు వచ్చారు మరి? తను 8:30 వరకు హాస్పిటల్లోనే ఉన్నాను నేను మీకు పేషెంట్తో. అతను 8:30కి అక్కడికి వచ్చారండి. అతనికి నేను కలిసాక నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చాను. ఓకే, హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే ఏం జరిగిందండి హాస్పిటల్ లోపల? నేను హాస్పిటల్ పోయినాక 15 నిమిషాలకు నేను బండి మీద వెళ్ళాను. అంత ముందుకు మా ఇంటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా వీళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్ మార్కెటింగ్ మేనేజర్ అంట అక్కడ, అతను ఇంకొక అబ్బాయిని పంపించాడు ఇక్కడికి. ఆ అబ్బాయి తీసుకెళ్ళాడు అక్కడికి. మరి నేను వెళ్ళేసరికి ఆ అబ్బాయి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది నేను చూడలేదండి, ఇక్కడ చూడలేదు. ఇప్పుడు డాక్టర్స్ ని కలవడం కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా పోలీస్ వాళ్ళు ఏమన్నా అడిగారా? ఏం అడిగారు? అడిగారు పోలీస్ వాళ్ళు, మేడం ఎంత ఒక్కతుంటుందా, 2 ఉంటారా, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందో చెప్పేస్తాను, నాకు తెలిసినంత వరకు చెప్పేస్తాను. ఎవరెవరు వస్తారండి, ఎవరెవరు ఉంటారు అంటే? ప్రజెంట్ దాకా నేను వచ్చి ఇక్కడికి వచ్చి 1 year ఆఫ్ అవుతుంది. ఒక మేడం ముందు సార్ తప్ప, వాళ్ళైనా నెలకి 1-2 సార్లు 3 సార్లు వచ్చి వెళ్తారు. ఇక్కడ అయితే ఉండరు, వాళ్ళు అసలు ఉండరు ఇక్కడ. ఇప్పుడు మేడం వచ్చి ఎన్ని రోజులు అయింది? నిన్ననే వచ్చింది అంటున్నారు, మొన్న వచ్చింది అంటున్నారు. నేను చూసింది అయితే 2 days బ్యాక్ చూసాను, తర్వాత నాకు కనిపించలేదు మేడం అయితే. మరి నాకు తెలిసి అయితే 2 days బ్యాక్ నుంచి అయితే కంటికి కనిపించలేదు. ఆ విధంగా నాకు సార్ ఫోన్ చేయగానే వెళ్ళి చూస్తున్నాను. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మీ దగ్గర ఎంట్రీ ఉండదా?
ఎంట్రీ ఉంటుంది. ఓనర్స్ కదా, ఓనర్స్ వచ్చినప్పుడు మేము అడగాలి. టైల్స్ మాకు లేవు కదా, మాకు రెగ్యులర్ చూసే వాళ్ళని మేము అడగద్దు కదా. వాళ్ళు రెగ్యులర్గా వచ్చే వాళ్ళని అడగదు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు. ఒక్కొక్కసారి నైట్ 2-3 గంటలకు కూడా వస్తారు వాళ్ళు. అడగే టైల్స్ మాకు లేవండి అవి. సో జనరల్లీ అయితే రావడం పోవడం అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. చూస్తూ ఉంటారు వీళ్ళు, మన సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసి ఉంటుంది మన లోకల్ వాళ్ళే కదా అని ఏం అడగకుండా పంపిస్తారు వాళ్ళు. ఎవరు పని వాళ్ళు ఎవరు రారా మేడం ఇంటికి? 3 months బ్యాక్ వాళ్ళు మొత్తం పని వాళ్ళని ఎవరు మానిపించింది. అతని పాటు అక్కడ బెంగళూరు నుంచి ఉన్న కంచెలు ఒక ఇంగ్లీష్ ఆవిడని తీసుకొచ్చేది. తను కూడా లాస్ట్ 1 month బ్యాక్ వెళ్ళిపోయింది, లేదు ఇప్పుడు ప్రజెంట్. ఓకే. సో మేడం వచ్చి 2 రోజులు అయింది. మరి ఇట్లా అన్కాన్షియస్ అయిపోయింది అన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది వాళ్ళ హస్బెండ్కి? అదే నాకు తెలియదండి. ఇక అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు అంతే. మరి అతనికి ఎట్లా తెలిసిందని ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. ఓకే. సో మీకు 3:30-4 ప్రాంతాల్లో మీకు తెలిస్తే ఇదంతా జరిగేసరికి ఎంత టైం పట్టిందండి? 5:30కి పిల్లలు తీసుకెళ్ళాం. మొత్తం 1 hour పట్టిందండి. 1 hour అంటే నేను నాకు 4:30 వరకు కాల్ చేయగానే నేను ఒక్కడినైనా ట్రై చేద్దామంటే అటు వెళ్ళిపోయాను. నాతో పాటు ఇంక 2 పిలిచాను. ఒక మామూలుగా డోర్ క్లోజ్లో ఉంటే, ఓపెన్లో ఉంటే పిలిచిన పలుకుతుందేమో అనే ఉద్దేశంతో వెళ్ళాను. అది కాలేదు. తర్వాత 100 డయల్ చేసిన 10 నిమిషాలుగా వాళ్ళు వచ్చారు. తీసుకెళ్ళి వాళ్ళు డోర్ కొట్టి 10 నిమిషాలు మొత్తం 1 hour మొత్తం అయిపోయిందండి ఇక్కడ. చాలా సైలెంట్గా ఉందండి విల్లా. ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే స్పందిస్తారా? అంటే మీ ఇప్పుడు స్పందిస్తారు అండి. వచ్చిండ్రా నిన్న? చాలా వరకు ఇక్కడ ఉన్న కాలనీ చాలా మంది వచ్చారు, వచ్చి చూసారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది సూపర్వైజర్ చెప్తున్నటువంటి మాట కూడా ఏంటి అని అంటే, నిన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ వాళ్ళ హస్బెండే ఇచ్చిండ్రు. అంటే ప్రసాద్ వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి, ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత డయల్ 100కి కాల్ చేసి పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ డోర్ని బ్రేక్ చేసి అప్పుడు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ కల్పన గారిది సొంత ఇల్లు అనుకున్నారు అందరూ, కానీ కాదు, అది రెంటెడ్ హౌస్. అది కూడా నెలలో కేవలం 1-2 సార్లు మాత్రమే ఉంటారు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ అంతా పోలీసుల ఎంక్వైరీలోనే మరి నిజంగానే ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఇప్పుడైతే తను కోలుకుంటున్నారు. అండ్ వాళ్ళ డాటర్ కూడా ఒకటే చెప్తోంది, ఇది ఆత్మహత్య ప్రయత్నం అయితే కాదు, జస్ట్ ఇన్సులిన్ డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అతను అన్కాన్షియస్ అయింది అంతే అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే, మరి అన్కాన్షియస్ అయ్యింది అన్న విషయం ఎట్లా హస్బెండ్కి ఎలా తెలిసింది, దెన్ ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ సూపర్వైజర్కి కావచ్చు, పోలీసులకు కావచ్చు, ఇట్లా ఈ చైన్ అంతా ఎట్లా ఫామ్ అయింది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. సో పోలీసుల ఎంక్వైరీలో హస్బెండ్ ఇచ్చే ఆన్సర్స్ని బట్టి తెలిసే అవకాశం ఉంది. అండ్ కొద్దిగా కోలుకున్న తర్వాత సింగర్ కల్పన గారి దగ్గర నుంచి కూడా పూర్తిగా ఆమె వర్షన్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సింగర్ కల్పనకి సంబంధించిన పర్సనల్ లైఫ్ చూస్తే కనుక ఆ సెకండ్ హస్బెండ్ ఆయన ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు. ఈమె ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది. సో ఆ ఇంట్లో కూడా ఎవరు ఉండరు, జనరల్లీ ఎవరు ఉండరు అనే మాట కూడా చెప్తున్నారు. కేవలం వాళ్ళిద్దరు మాత్రమే వచ్చి వెళ్తూ ఉంటారు. దట్స్ ఇట్.